పచ్చకర్పూరం, పుదీనా పువ్వు, వాము పువ్వులను గూర్చి మనము తెలుసుకుందామా. ఈ మూడు అనగా పచ్చకర్పూరం, పుదీనా పువ్వు, వాము పువ్వులను 10 గ్రాముల లెక్కన తీసుకోవాలి. వీటిని ఒక గాజు సీసాలో వేయాలి. ఈ మూడు ఒక అరగంట కల్లా ఆయిల్ లాగా మారుతుంది. ఈ ఆయిల్ని వాసన చూచిన ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. అందువలననే బదరీ, కేదార్నాథ్ లాంటి మంచు ప్రదేశాలకి యాత్రకు వెళ్ళేవారు పచ్చకర్పూరం గుడ్డలో కట్టుకొని వాసన చూస్తూ ఉంటారు. దగ్గు, జలుబు ఉన్నవారు 2 డ్రాప్స్ వేడి నీళ్ళలో వేసి ఆవిరి పట్టిన జలుబు దగ్గుతుంది. వేళ్లకు కొంచెం తీసుకొని వాసన చూస్తే తలనొప్పి, జలుబు తగ్గుతుంది. నేను 3 రకాలు 100 గ్రాములు 100 గ్రాములు లెక్కన తీసుకున్నాను కాబట్టి కొంచెం దంచి సీసాలో వేసుకున్నాను. కాళ్ళు తిమ్మిరిగా ఉన్నవారు ఈ తైలాన్ని కాళ్ళకు రాస్తే తిమ్మిర్లు తగ్గుతాయి. వెన్ను నొప్పి, నడుము నొప్పి, భుజం నొప్పికు ఈ తైలము రాస్తే ఆ నొప్పులు తగ్గుతాయి. అన్ని రకాల నొప్పులు తగ్గుతాయి. ఇంతటి మంచి దివ్య ఔషధాన్ని మనకు అందించిన ఆయుర్వేద శాస్త్రజ్ఞులకు ధన్యవాదములు, శతకోటి నమస్కారములు. చూడండి, ఈ తైలాన్ని బాగా అలా కలబెడితే ఎలా నీరైపోయిందో చూడండి. దీనిని అలా పెద్ద సీసాలో వాడితే ప్రతిసారి మూత తీస్తుంటే ఆవిరైపోతుంది గాన మనము చిన్న సీసాలో పోసుకొని వాడాలి. నా పేరు పువ్వాడ శేషయ్య. నాకు 86 సంవత్సరములు. గత కొన్ని సంవత్సరం నుండి నడుము నొప్పి, వెన్నుపూస దగ్గర ఎక్కువగా ఉన్నది. ఒక 4 నెలల నుండి ఈ తైలం రాస్తూ ఉంటే చాలా ఉపశమనంగా ఉన్నది. అదేవిధంగా జలుబు కానీ గొంతుకు 2 చుక్కలు రాసి వాసన చూసామంటే చాలా రిలీఫ్ వెంటనే వచ్చేస్తుంది. అంటే నొప్పులకు, జలుబుకు ఇది మంచి ఔషధం. నా పేరు వేదాంశ్. మా నాన్నమ్మ చేసిన ఈ తైలం వల్ల నాకు ఎన్నో నొప్పులు, నెక్స్ట్ నాకు జలుబు, దగ్గు ఏమున్నా పోతుంది. ఎక్కడ దెబ్బ తగిలినా అంటే రక్తం వచ్చే దగ్గర పూసుకుంటే తగ్గదు, కానీ ఏదైనా ఇంటర్నల్ ప్రాబ్లమ్స్, ఇక్కడ మోకాలు నొప్పులు, తలనొప్పులు అట్లా ఉంటే తలనొప్పులకైతే దాన్ని డ్రాప్ వేసుకొని ఆవిరి పట్టుకునేవాడిని. మంచి ప్రోడక్ట్ ఇది. ఈ తైలం చాలా మంచిగా ఉంటుంది. నేను ఈ తైలానికి పెట్టే పేరు ఏంటంటే చిరంజీవి తైలం. ఎప్పటికైనా ఇది చిరంజీవి లాగే ఉంటుంది.